నమస్కారం వార్తల్లోకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తి నాయుడు పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు కుటుంబ సభ్యులు పలమనేరు చుట్టుపక్కల గ్రామాల్లో ఒంటరి మహిళలను హడలెత్తిస్తున్న చైన్ స్నాచింగ్ దొంగలు అరెస్ట్ నిందితుల నుండి 24,75,000 రూపాయల విలువ చేసే 330 గ్రాముల బంగారు ఆభరణాలు 4 ద్విచక్ర వాహనాలు స్వాధీనం వెల్లడించిన చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు టీటీడీ బోర్డు ఎక్స్ అఫిషియో సభ్యునిగా టీటీడీ ఈవో శ్యామలారావు ప్రమాణ స్వీకారం శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి చెంత వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించిన అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి వార్తల్లోని వివరాలు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తి నాయుడు పార్థివ దేహానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ్ముడు రామ్మూర్తి నాయుడు దీర్ఘకాలంగా అనారోగ్యంతో హైదరాబాద్ లో మరణించారు. రామ్మూర్తి నాయుడు 3 రోజుల క్రితం కార్డియో రెస్పిరేటరీ సమస్యల కారణంగా ఆసుపత్రిలో చేరారు మరియు వెంటిలేటర్ పై ఉన్నారు. నవంబర్ 14న రాత్రి 8 గంటలకు గుండెపోటుతో హైదరాబాద్లోని గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తీసుకురాగా నవంబర్ 16న మధ్యాహ్నం 12:45 మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. సోదరుడి మరణంతో తీవ్ర దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులను చంద్రబాబు నాయుడు పరామర్శించారు. రామ్మూర్తి నాయుడు నన్ను విడిచి వెళ్లిపోయాడని శోకతప్త హృదయంతో తెలియజేస్తున్నారని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రజా జీవితంలో పరిపూర్ణ మనసుతో ప్రజలకు సేవ చేశాడని ఆయన వెల్లడించారు. తమ నుండి దూరమై కుటుంబంలో విషాదం నింపాడని పేర్కొన్నారు. రామ్మూర్తి నాయుడు ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నామని చంద్రబాబు వివరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమ్ముడు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు అనారోగ్యంతో అసూలు బాసిన విషయాన్ని తెలుసుకుని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని విషాద వదనంతో అంత్యక్రియలలో సర్వం తానే పాల్గొన్నారు. రామ్మూర్తి నాయుడు అనారోగ్యంతో హైదరాబాద్లోని ప్రైవేటు హాస్పిటల్లో తుది శ్వాస విడిచిన విషయం ఎమ్మెల్యే పులివర్తి నాని పుట్టెడు దుఃఖంతో మునిగిపోయారు. దుఃఖాన్ని ఒక పక్క దిగమింగుకుంటూ నారావారిపల్లిలో అంత్యక్రియలకు కావలసిన ఏర్పాట్లన్నీ దగ్గరుండి చూసుకున్నారు. తిరుపతి విమానాశ్రయం నుంచి రామ్మూర్తి నాయుడు మృతదేహాన్ని పులివర్తి నాని స్వయంగా యువ నాయకులు ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తో పాటు అంబులెన్స్ లో తీసుకుని నారావారిపల్లికి చేరుకున్నారు. ఒకవైపు పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రముఖులను పలకరిస్తూ చంద్రగిరి తెలుగు తమ్ములకు సూచనలిస్తూ పులివర్తి నాని ముందుకు సాగారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత రామ్మూర్తి నాయుడు పార్థివ దేహాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి లోకేష్, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మరియు కుటుంబ సభ్యులతో కలిసి పాడెమోసి రుణం తీర్చుకున్నారు. నారా రోహిత్ తండ్రికి దహన సంస్కారాలు చేశారు. స్వర్గీయ నారా రామ్మూర్తి నాయుడి పార్థివ దేహానికి పలువురు ప్రముఖులు నయనాలతో నివాళులర్పించారు. హర్యానా గవర్నర్ చండీగఢ్ రాజ్భవన్ నుంచి బండారు సత్యనారాయణ అంతిమ యాత్రలో పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు, అనధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, గ్రామస్తులు, ఇతరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. టీటీడీ ఈవో శ్యామలారావు ఆదివారం తిరుమల శ్రీవారి ఆలయంలో టీటీడీ బోర్డు ఎక్స్ అఫిషియో సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి చెంత అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈవో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. అనంతరం అడిషనల్ ఈవో శ్రీవారి తీర్థ ప్రసాదాలు చిత్రపటాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆలయం ముందు ఈవో మీడియాతో మాట్లాడుతూ బోర్డు సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేయటం శ్రీవారు ఇచ్చిన పవిత్రమైన అవకాశంగా భావిస్తున్నారని తెలిపారు. ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలియజేశారు. గత 5 నెలలుగా టీటీడీలో ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. సామాన్య భక్తులకు సౌకర్యాల కల్పన, అన్నప్రసాదాలు, లడ్డు ప్రసాదాల నాణ్యత పెంచేందుకు చర్యలు తీసుకున్నామని అన్నారు. శ్రీవారి ఆశీస్సులతో ఈ ఏడాది బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించామని తెలిపారు. తిరుమలలో దళారులను నియంత్రించేందుకు చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా టీటీడీ బోర్డు ద్వారా మరిన్ని మంచి కార్యక్రమాలు చేపడతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సిబిఎస్ఓ శ్రీధర్, డిప్యూటీ ఈవో లోకనాథం, విజిఓ సురేంద్ర, పేష్కర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఆదివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి వినోద్ కుమార్ మరియు పార్లమెంటరీ డిఫెన్స్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ రాధా మోహన్ సింగ్, ప్రభుత్వ విప్ గణబాబు, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసులు, జీడి నెల్లూరు ఎమ్మెల్యే థామస్, గన్నవరం ఎమ్మెల్యే యాలగడ్డ వెంకట్రావు, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ రావు మరియు సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. పవిత్ర కార్తీక మాసంలో నిర్వహించే కార్తీక వనభోజన మహోత్సవంలో భాగంగా ఆదివారం తిరుమల వైభవోత్సవ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి స్నపన తిరుమంజనం అత్యంత వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు ఉభయ నాంచార్లను ఊరేగింపుగా వైభవోత్సవ మండపానికి తీసుకొచ్చారు. అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనములతో విశేషంగా అభిషేకం చేశారు. సాధారణంగా కార్తీక మాసంలో పార్వేట మండపంలో టీటీడీ వనభోజనం నిర్వహిస్తుంది. అయితే భారీ వర్ష హెచ్చరికల నేపథ్యంలో ఈ ఏడాది వేదికను తిరుమల ఆలయం ఎదురుగా ఉన్న వైభవోత్సవ మండపానికి మార్చారు. స్నపన అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో శ్యామలారావు, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, విజేఓ సురేంద్ర, పేష్కర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పలమనేరు చుట్టుపక్కల గ్రామాల్లో ఒంటరి మహిళలను హడలెత్తిస్తున్న చైన్ స్నాచింగ్ దొంగలను పలమనేరు పోలీసులు అరెస్టు చేశారు. స్నాచింగ్ టీం లీడర్ చంద్రశేఖర్ తో పాటు 6 మంది ముఠా సభ్యులను అరెస్టు చేశారు. పుంగనూరుకి చెందిన మరో సింగిల్ చైన్ స్నాచర్ ప్రసాద్ ను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 330 గ్రాముల బంగారు ఆభరణాలు, 4 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 24,75,000 రూపాయలు ఉంటుందని, వీరు బైక్ పై 2 వ్యక్తులు రావటం, ఒంటరిగా వెళ్తున్న మహిళ మెడలో ఉన్న చైన్ ను వెనుకున్న వ్యక్తి లాక్కుని వెళ్లే విధంగా పక్కా ప్లాన్ చేశారు. పలమనేరు సబ్ డివిజన్లో 5 మండలాలలో మహిళల బంగారాన్ని దోచుకెళ్తున్న ముఠా సభ్యులు గత 2 సంవత్సరాలుగా వరుస దోపిడీలకు పాల్పడుతున్నారు. గ్యాంగ్ సభ్యులందరూ తాపీ మేస్త్రి పనులతో జీవనం సాగించే వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు. ఒంటరిగా బైకుపై వెళ్తూ మహిళల మెడలో గొలుసులు కాజేస్తున్న ప్రసాద్ నాయక్ పుంగనూరు ఆర్టీసీ బస్టాండ్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా జీవనం సాగిస్తున్నాడు. పలు కంపెనీల్లోని యాప్ల ద్వారా అప్పులు పాలై గొలుసుల దొంగగా మారారు. 2 సంవత్సరాలుగా చిక్కని గొలుసుల దొంగ ముఠాలను అరెస్టు చేశామని చిత్తూరు ఎస్పీ మణికంఠ చందులు పేర్కొన్నారు. ఈరోజు చిత్తూరు జిల్లాలో మనము పలమనేరు సబ్ డివిజన్లో చైన్ స్నాచింగ్ చేసే గ్యాంగ్స్కి సంబంధించి 2 డిఫరెంట్ గ్యాంగ్స్ ఈ 2 డిఫరెంట్ గ్యాంగ్స్ని మనం పట్టుకొని చౌడేపల్లి మరియు పొంగనూరు ఈ మండలాల్లో జరిగిన కేసును మనం ఛేదించడం జరిగింది. ఇందులో మొత్తం 8 మంది ముద్దాయిలను మనం పట్టుకున్నాము. మొదటి గ్యాంగ్ తీసుకుంటే ఈ గ్యాంగ్లో టోటల్గా 7 మంది ఎక్యూజ్డ్ ఉన్నారు. వీళ్ళు గత 2 సంవత్సరాలలో గంగవరం, చౌడేపల్లి, ముదివేడు, రామసముద్రం, పలమనేరు, రాళ్ళబుదుగూరు ఈ డిఫరెంట్ మండలాలలో చైన్ స్నాచింగ్ అటెంప్ట్స్ చేయడం జరిగింది. టోటల్గా దీనికి సంబంధించి మొత్తం 7. వీళ్ళంతా కూడా చిన్న పనులు, తాపీ పనులు చేసుకునేవాళ్ళు. ఈరోజు ఉదయం మనకి వచ్చిన సమాచారం మేరకు వీళ్ళ 7 అరెస్ట్ చేసేసి వీళ్ళ దగ్గర టోటల్గా 330 గ్రాములు సంబంధించిన బంగారు ఆభరణాలు మరియు 3 మోటార్ సైకిళ్ళు, వీటి మొత్తం విలువ సుమారుగా 25,74,000 ఈ మొత్తం ప్రాపర్టీని మనం సీజ్ చేయడం జరిగింది. అలానే 7 నేరస్తులని మనం పట్టుకోవడం జరిగింది. వీళ్ళు ఎంఓ ఎలా ఉంటుందంటే ఇందులో మెయిన్ ఎక్యూజ్డ్ ముద్దం చంద్రశేఖర్, ఇతను తంబళ్లపల్లి మండలం, అన్నమయ్య జిల్లాలో ఉంటాడు. అతను తాపీ పని చేస్తుంటాడు. ఇతను పిలియన్ రైడర్గా వెనకాల కూర్చొని మిగతా వీళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళు బైక్ రైడ్ చేస్తున్నప్పుడు వాళ్ళ బైక్స్ మీద వెనకాల కూర్చొని ఎవరైతే సరే ఒంటరిగా వెళ్ళే మహిళలు కానీ ఒంటరిగా ఉండే మహిళలు వాళ్ళని చూసి అదను చూసుకొని వాళ్ళ మెడలో ఉండే బంగారు ఆభరణాలు లాక్కొని చైన్ స్నాచింగ్ చేసేసి పారిపోవడం జరుగుతుంది. వీళ్ళ మీద 2023 నుంచి చైన్ స్నాచింగ్ కేసెస్ ఉన్నాయి. బట్ ఈ గ్యాంగ్ని ఇప్పటి వరకు పట్టుకోలేదు. వీళ్ళ మీద ఎటువంటి క్రైమ్ రికార్డులు ఏ పోలీస్ స్టేషన్లు లేవు. మొదటిసారిగా ఈ పర్సన్ని మనం అరెస్ట్ చేయడము అండ్ వీళ్ళ ఎంఓ మొత్తం బయటికి తీసుకురావడం, ఇతనికి ఈ చైన్ స్నాచింగ్ చేసే మొత్తం 6
ఎవరైతే సరే బైక్స్ నడుపుతుంటారో వాళ్ళందరినీ కూడా మనం మొత్తం గ్యాంగ్ను మొత్తాన్ని పట్టుకొని ఈ 330 గ్రాముల బంగారం మనము రికవరీ చేయడం జరిగింది. సీఎం చంద్రబాబు నాయుడు సోదరుడు మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు మృతి చెందడంతో నేడు శ్రీకాళహస్తిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు శ్రీకాళహస్తి పట్టణ అధ్యక్షులు విజయ్ కుమార్ తెలుగుదేశం పార్టీ శ్రేణులతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి సంతాపం తెలిపారు. విజయ్ కుమార్ మాట్లాడుతూ నారా రామ్మూర్తి నాయుడు బొజ్జల కుటుంబంతో ఉన్న సఖ్యతను గుర్తు చేశారు. రామ్మూర్తి నాయుడు కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. రామ్మూర్తి నాయుడు 1994 నుంచి 1999 వరకు చంద్రగిరి నియోజకవర్గానికి విశేష సేవలు అందించారని అన్నారు. రామ్మూర్తి సేవలను ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటున్నారని అన్నారు. ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి వేడుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు షాకిర్ అలీ, కాసారం రమేష్, సుమతి, కుమారి, షఫీ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సోదరుడు గౌరవనీయులు కీర్తిశేషులు శ్రీ నారా రామ్మూర్తి నాయుడు గారు నిన్నటి దినం మృతి చెందటం జరిగింది. చాలా బాధాకరం. ఆయన 1992లో ప్రత్యక్ష రాజకీయాలకు రావటం జరిగింది. అంతకు మునుపు మన తెలుగు గంగ కాంట్రాక్ట్ పనుల ద్వారా ఆయన గతంలో మా ఆఫీస్ దగ్గర కూడా వచ్చి కూర్చొని మా ఫాదర్తో కూడా మంచి సంబంధాలు ఉండేటివి. మరి ఆయన ఈరోజు లేకపోవటం చాలా బాధాకరం. 1994లో నుండి 1999 వరకు ఆయన చంద్రగిరికి శాసనసభ్యులుగా ఉండటం జరిగింది. ఆ చంద్రగిరి నియోజకవర్గాన్ని అన్ని విధాలా ఆయన అభివృద్ధి పదంలో నడపడం జరిగింది. ప్రతి గ్రామానికి ఆ రోజు అక్కడ మారుమూల గ్రామాలైనటువంటి చాలా గ్రామాలకి రోడ్లు, మంచినీరు, బస్సు సౌకర్యాలు కూడా కల్పించడం జరిగింది. మరి ఆయన కుమారులైనటువంటి ఒకరు సినిమా ఇండస్ట్రీలో హీరోగా ఉండటం, మరి ఆయన కొంతకాలంగా అనారోగ్యంగా ఉండటం జరిగింది. ఈ నెల 14వ తారీఖు ఆయన్ని హాస్పిటల్లో చేరిస్తే నిన్నటి దినం ఆయన మృతి చెందడం జరిగింది. చాలా బాధాకరం. ఏది ఏమైనప్పటికీ ఆయన ప్రజలతో అనేక సంబంధాలు కలిగిన వ్యక్తి. ప్రతి ఒక్కరితో, రాజకీయం అనేది కాకుండా ప్రతి ఒక్కరితో మంచి సంబంధాలు కలిగి మృదు స్వభావాలైనటువంటి వ్యక్తి శ్రీ రామ్మూర్తి నాయుడు గారు. మరి ఆయన ఈరోజు లేకపోవటం చాలా బాధాకరం. మా కాళహస్తి శాసనసభ్యులు శ్రీ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారి సూచనల మేరకు ఈరోజు శ్రీకాళహస్తి పట్టణ కార్యాలయం నందు ఆయనకు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ప్రతి తెలుగుదేశం కార్యకర్త ఈ నియోజకవర్గం నుంచి వచ్చి ఆయనకు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మరి ఆయన ఏ లోకంలో ఉన్నా ఆయన పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని, అలాగే వారి కుటుంబానికి శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ కుటుంబం అంతా కూడా ప్రగాఢ సానుభూతిని తెలియపరుస్తున్నాం. అమర్ రహే రామ్మూర్తి నాయుడు గారు, అమర్ రహే రామ్మూర్తి నాయుడు గారు, అమర్ రహే రామ్మూర్తి నాయుడు. పొంగునూరు బిఎంఎస్ క్లబ్ నందు ఆదివారం పలమనేరు వీకేర్ ఐవీఎఫ్ సెంటర్ మరియు పొంగునూరు లయన్స్ క్లబ్ సంయుక్తంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ వైద్య శిబిరంలో లయన్స్ క్లబ్ డాక్టర్ శివ, లయన్స్ ముత్యాలు చైర్మన్ త్రిమూర్తిరెడ్డి, ప్రముఖ వైద్యులు డాక్టర్ ఖలీలుల్లా, అంజు మునిస్సా ఆధ్వర్యంలో సంతాన సాఫల్యం మరియు ఈఎన్టీ ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. ఉచిత వైద్య శిబిరానికి దాదాపు 100 మందికి పైగా పట్టణ మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఉచిత చికిత్సలు చేయించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ ఎస్ ఖలీలుల్లా, డాక్టర్ అంజు మున్సిలా మాట్లాడుతూ పొంగునూరు లయన్స్ క్లబ్ మరియు బిఎంఎస్ క్లబ్ వారి సహకారంతో పలమనేరు వీకేర్ ఐవీఎఫ్ సెంటర్ ద్వారా ఉచిత చికిత్సలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఆడ మరియు మగవారికి సంతాన సమస్యలకు పెద్ద పెద్ద నగరాల్లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉపయోగించే విధంగానే నూతన టెక్నికల్ ట్రీట్మెంట్ ద్వారా సంతానం కలిగేందుకు మా వీకేర్ ఐవీఎస్ సెంటర్లో చికిత్సలు అందిస్తున్నామని, ఈఎన్టీ రోగులకు ప్రత్యేకంగా చికిత్సలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పొంగునూరు నందు ఈ ఉచిత వైద్య శిబిరానికి అవకాశం కల్పించిన లయన్స్ మరియు బిఎంఎస్ క్లబ్ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వీకేర్ ఐవీఎఫ్ సెంటర్ వైద్యులు పారహన బాను, యాశస్విని, లయన్స్ క్లబ్ ట్రెజరర్ రజీ అహ్మద్, లయన్స్ సభ్యులు సివి రెడ్డి ప్రసాద్, సుబ్రహ్మణ్యం, సతీష్, మహిపాల్ రెడ్డి, పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ప్రాంతంలో ఐవీఎఫ్ ప్రాబ్లమ్స్ అంటే సంతాన సాఫల్య కేంద్రాలు ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. పిల్లలు లేని వాళ్ళు చాలా మంది సంవత్సరాల కొద్ది బాధపడుతున్నారు. అలాంటి వారికి దగ్గరలో అంటే మధ్య తరగతి కుటుంబానికి అఫోర్డబుల్ కాస్ట్ అంటే వాళ్ళకి ఇన్స్టాల్మెంట్ లో కూడా ఫీజు అంటే డబ్బులు కొద్దిగా కట్టుకున్నట్టు ఒక పద్ధతిలో మేము ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేస్తున్నాము. దీనికి ముందుగా
ఇది చాలా రిస్క్ అయిన చాలా రిస్క్తో కూడిన వైద్యము. దీన్ని ఒక చిన్న ప్రాంతంలో పెట్టడం అనేది మేము చాలా కష్టపడుతున్నాము. అందుకు ముఖ్యంగా ఈ లయన్స్ క్లబ్ వారు, బిఎంఎస్ క్లబ్ వాళ్ళు మాకు ఈరోజు ఈ క్యాంపు జరగడానికి వాళ్ళు చాలా సహకరించారు. ముందు కూడా లయన్స్ క్లబ్ లోనే, బిఎంఎస్ క్లబ్ లో మేము క్యాంపులు పెడుతుంటాము. నిసా అండ్ డాక్టర్ ఖలీలుల్లా, మేము వీకేర్ హాస్పిటల్ పలమనేరు ఐవీఎఫ్ సెంటర్, వీకేర్ ఐవీఎఫ్ సెంటర్ నుండి వచ్చినాము. ఈరోజు పొంగునూరులో ఫ్రీ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. ఐవీఎఫ్ గురించి సంతానం లేని వాళ్ళకి ఇక్కడ ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నాము లయన్స్ క్లబ్లో పొంగునూరులో. ఇక్కడ మాకు ఈరోజు క్యాంప్లో మంచి రెస్పాన్స్ దొరికింది. పేషెంట్స్ అందరూ వాళ్ళ ప్రాబ్లమ్స్, పిల్లలు లేని వాళ్ళు ముఖ్యంగా వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ ఆప్షన్స్ గురించి డిస్కస్ చేసి వాళ్ళ ట్రీట్మెంట్స్ గురించి ముందర ఫర్దర్ డీటెయిల్స్ కనుక్కుంటున్నారు. ఫ్రీ స్కాన్, ఫ్రీ సెమెన్ టెస్ట్ కూడా కండక్ట్ చేసినాం ఈరోజు. దాని ద్వారా వాళ్ళకి అర్థమైన వాళ్ళ డయాగ్నోసిస్, వాళ్ళ ట్రీట్మెంట్లు ఏం ప్రాబ్లమ్లు ఉన్నాయి కనుక్కొని ఫర్దర్ ట్రీట్మెంట్ అడ్వైజెస్ అన్ని జరుగుతున్నాయి. మోర్ దెన్ 200 పేషెంట్స్ దాకా వచ్చి మా సర్వీసెస్ని ఈరోజు అందుకున్నారు. ఇట్లా ఫర్దర్ ఫ్రీ క్యాంప్స్ కూడా కండక్ట్ చేయాలని డిసైడ్ చేసుకుంటున్నాము. ఇక్కడ లయన్స్ క్లబ్ తరఫున మాకు చాలా బెటర్ ఫెసిలిటీస్, రెస్పాన్సెస్ దొరికినాయి. ఎంత ధనవంతులైన వజ్ర వైడూర్య మాణిక్యాలు ఉన్నా కూడా ఆరోగ్యానికి మించింది ఏదీ లేదంటారు. ఆరోగ్యమే మహాభాగ్యం. దాన్ని గుర్తెరిగే ఈరోజు మన పొంగునూరులో డయాలిసిస్ సెంటర్ అనేది ఏర్పాటు చేసి ప్రతిరోజు 1.5 లక్ష విలువైన ట్రీట్మెంట్ని ఉచితంగా డయాలిసిస్ సెంటర్ ద్వారా కూడా ఇవ్వడం జరుగుతా ఉంది. ఆదివారం భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు నగిరి నియోజకవర్గం పుత్తూరు మండలంలో మండల అధ్యక్షులు శ్రీధర్ ఆధ్వర్యంలో మరియు ఎన్నికల అధికారి కైలాసం ఆధ్వర్యంలో మండల కార్యశాల పుత్తూరు మండలం భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల క్రియాశీల సభ్యులు 25 మంది, బూత్ కమిటీ అధ్యక్షులు 14 మంది హాజరయ్యారు. బీజేపీ పుత్తూరు మండల అధ్యక్షులు శ్రీధర్ నాయుడు మాట్లాడుతూ పార్టీ సభ్యత్వం నిన్నటి రోజున ముగియడం జరిగిందన్నారు. అందువల్ల ఈరోజు పుత్తూరు మండలంలో మండల కమిటీ, శక్తి కేంద్రాలు, బూత్ కమిటీ వేయాలని తెలిపారు. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీని పుత్తూరు మండలంలో బలోపేతం చేయాలని మరియు బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు సూచించారు. సభ్యత్వం చేసినటువంటి ప్రతి మండలంలో కూడా 25 మందికి తక్కువ కాకుండా క్రియాశీల సభ్యులను తయారు చేయాలి. వాళ్ళందరికీ కూడా 100 రూపాయలు పూర్తిగా చెల్లించాలి. తర్వాత వాళ్ళ నంబర్స్ కూడా తీసుకోవాలి. రెండోది ఏంటంటే బూత్ కమిటీలు ప్రతి విలేజ్కి, ప్రతి బూత్ కమిటీని లీడర్తో సహా 12 మంది అంటే 11 మంది సభ్యుల్ని నియమించాలి. ఆ 11 మంది సభ్యుల్లో కూడా 3 తప్పనిసరిగా లేడీస్ ఉంటారు. దానిలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉంటారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి తాడేపల్లిగూడెం నియోజకవర్గం శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విప్ బొల్లిశెట్టి శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి విచ్చేశారు. శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన ఈవో విద్యాసాగర్ రెడ్డి తాడేపల్లిగూడెం శాసనసభ్యులకు స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసన్నాంబికా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ప్రత్యేక దర్శనం చేయించారు. స్వామి అమ్మవారి దర్శనం అనంతరం దక్షిణామూర్తి దగ్గర శాసనసభ్యులకు మరియు వారి కుటుంబ సభ్యులకు వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలను, జ్ఞాపికను ఆలయ అధికారులు వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి మరియు సంబంధిత ఆలయ అధికారులు పాల్గొన్నారు. ఇదివరకే కొనుగోలు చేసిన కొనుగోలుదారుల వారి భూమిని ఆక్రమించారని, నకిలీ రిజిస్ట్రేషన్ పత్రాలను రద్దు చేసి మా భూమిని మాకు ఇప్పించండని తొట్టంబేడు మండలంకు చెందిన బాధితులు తెలియజేశారు. తొట్టంబేడు మండలం సాంబయ్యపాలెం గ్రామ పంచాయతీకి సంబంధించిన సర్వే నంబర్ 69లో 1993 సంవత్సరం నుంచి 2007 మధ్యలో 3 విడతలుగా దగ్గోలు పోలిరెడ్డి వారి కుమారులు అన్నపూర్ణమ్మకు సుమారు 3 ఎకరాల 22 సెంట్లు భూమి ఉండగా 3 ఎకరాల 72 సెంట్లు భూమిని అన్నపూర్ణమ్మకు విక్రయించడం జరిగింది. 3 ఎకరాల 72 సెంట్లు భూమిని 4 భాగాలుగా తొట్టంబేడు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో కొనుగోలుదారులు పక్కాగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. అనంతరం కాలక్రమేణా కొనుగోలుదారులు అనుభవ నిమిత్తం వారి వారి అవసరాల నిమిత్తం విక్రయించడం జరిగింది. సుమారు 3 ఎకరాల 22 సెంట్ల భూమిని 30 మంది దాకా ఫ్లాట్ల రూపంలో కొనుగోలు చేయడం జరిగింది. గతంలో మారిన రాజకీయ పరిణామాల నిమిత్తం
రెవెన్యూ అధికారులు దగ్గోలు పోలేరెడ్డి కుమారుడు మునిరెడ్డి 3 ఎకరాల 22 సెంట్ల భూమిని దగ్గోలు వారసులుగా సాంబయ్యపల్లెం పద్మావతికి బహుమతిగా ఇచ్చినట్లు అక్రమంగా రెవెన్యూ రికార్డులో చేర్చడమైందని, ఇదివరకే కొనుగోలు చేసిన కొనుగోలుదారులు వారి భూమిని ఆక్రమించుకున్నారని బాధితులు తెలియజేశారు. బాధితులు రెవెన్యూ అధికారులను కలిసినా ఏ ప్రయోజనం లేకపోవడంతో పత్రికా సమావేశం ఏర్పాటు చేసి వారి సమస్యను పత్రికాముఖంగా తెలియజేసుకున్నారు. రెవెన్యూ వారు మునిరెడ్డి కుటుంబానికి సహకరిస్తూ అన్నపూర్ణమ్మ విక్రయించిన భూమిని కొనుగోలుదారుల దగ్గర భూమి ఆక్రమించి రాళ్లు నాటడం జరిగింది. ప్రభుత్వం వారు సంబంధిత అధికారులు సర్వే నెంబర్లోని నకిలీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ని రద్దు చేసి బాధిత 30 కుటుంబాలకు న్యాయం చేయవలసిందిగా కోరారు. కాబట్టి దీన్ని మనం రెవెన్యూ అధికారుల దగ్గర తీసుకెళ్ళాము. వాళ్ళు సర్వే చేస్తున్నారు, ప్లస్ వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు. మేము ఫ్లాట్లో స్టోన్స్ వేసి ఉంటే ఆ స్టోన్స్ అన్ని ఎరగొట్టేశారు. దీన్ని ఆర్డీఓ గారు దృష్టికి తీసుకెళ్ళాము. ఆర్డీఓ గారు ప్రస్తుతానికి మాకు మీటింగ్ పెట్టి సమాచారం చేస్తానన్నారు. దీనికి అనుగుణంగా అతను 1 ఎకరా 50 సెంట్లు మ్యూటేషన్ చేసుకునింది, అది రాంగ్, దాన్ని క్యాన్సిల్ చేయాలి. దానికి అనుగుణంగా ఇప్పుడు 30 మంది బాధితులు దానికి వాళ్ళు ఏదో పైసా కూడబెట్టి వాళ్ళు రిటైర్డ్ అయిన ఉద్యోగులు, ముసలి వాళ్ళు కూలీ నాలు చేసుకొని వాళ్ళు దాన్ని ఫ్లాట్లు రిజిస్టర్ చేసుకున్నారు. ఇది గత 30 సంవత్సరాలు జరిగింది. వాడు అతని వల్ల 30 మంది ఇక్కడ బాధితులుగా తయారై ఉన్నారు. దీన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తి నాయుడు పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు కుటుంబ సభ్యులు. పలమనేరు చుట్టుపక్కల గ్రామాల్లో ఒంటరి మహిళలను హడలెత్తిస్తున్న చైన్ స్నాచింగ్ దొంగలు అరెస్ట్. నిందితుల నుండి 24,75,000 రూపాయల విలువ చేసే 330 గ్రాముల బంగారు ఆభరణాలు, 4 ద్విచక్ర వాహనాలు స్వాధీనం. వెల్లడించిన చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు. టీటీడీ బోర్డు ఎక్స్ అఫిషియో సభ్యునిగా టీటీడీ ఈవో శ్యామలారావు ప్రమాణ స్వీకారం. శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి చెంత వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించిన అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.